హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. దక్షిణాది బ్యూటీ సాయి పల్లవిని సీతగా తీసుకోవటం బాలీవుడ్లో భిన్నమైన వాదనలకు తావిస్తోంది. ఆమె కరెక్ట్ చాయిస్ కాదు అని కొందరు భావిస్తుంటే ఇప్పుడే ఎలా డిసైడ్ చేస్తామంటూ ఇంకొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. న్యాచురల్ బ్యూటీకి ఈ ట్రోలింగ్ కొత్త ఏమీ కాదు, గతంలో కూడా టార్గెట్ అయింది. ఈ అనుమానాలకి బ్రేక్ పడాలంటే ఇంకొంత వెయిటింగ్ తప్పదు. సీతగా సౌత్ భామను తీసుకోవడం బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా సాయి పల్లవిని టార్గెట్ చేస్తూనే ఉంది నార్త్లోని ఓ వర్గం. గతంలో ఏక్ దిన్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినప్పుడు ఆమె హిందీ స్లాంగ్ పై ట్రోల్స్ చేశారు. హిందీ సరిగ్గా మాట్లాడని ఆమెతో రామాయణంలో సీతగా ఎలా యాక్ట్ చేయించారంటూ మేకర్స్ని టార్గెట్ చేశారు. దీంతో సీత క్యారెక్టర్కు సాయి పల్లవితో కాకుండా మరొకరితో డబ్బింగ్ చెప్పించబోతున్నారు అన్న రూమర్స్ వినిపించాయి. రామాయణంలో సీత క్యారెక్టర్లో సాయి పల్లవి నటించడంపై బాలీవుడ్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జానకిగా ఆమె కరెక్ట్ చాయిస్ కాదంటూ అన్ను కపూర్ లాంటి సీనియర్ నటుడు ఓపెన్ కామెంట్స్ చేస్తే, ఇంకా ఆమె లుక్ రివీల్ కాకుండా ఎలా డిసైడ్ చేస్తామని టెలివిజన్ సీత దీపికా చిక్లియా మాట. అలాగే నేచురల్ బ్యూటీకి సపోర్ట్ గా నిలుస్తున్నారు మరికొంతమంది. సౌత్ లో సాయి పల్లవి సూపర్ స్టార్ అని, ఆమె సహజమైన నటన కారణంగా సీతగా ఆమెను నితీష్ తివారీ సెలెక్ట్ చేసి ఉంటాడని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందులో కొన్ని భావోద్వేగ సన్నివేశాలున్న నేపథ్యంలో నేచురల్ బ్యూటీని రైట్ చాయిస్ అని ఆమెను తీసుకున్నట్లు సమాచారం. పోనీ సీతగా సాయి పల్లవి కరెక్ట్ కాదా అన్న అనుమానాలను ట్రైలర్ పటాపంచలు చేస్తుందా అంటే రిలీజ్ చేయకుండా వాయిదాలు వేస్తున్నారు మేకర్స్.